ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి పట్టింది. ఇక వృద్ధులు పిల్లలు అల్లాడిపోతున్నారు. రానున్న 2 రోజులు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. గుంటూరు, కృష్ణా, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణలో ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులైతే నెలకొన్నాయి. జనవరి చివరి వారం నుంచే రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యలో కొన్ని రోజులు వర్షాలు కురిసి వాతావరణం చల్లబడినా మళ్లీ రాష్ట్రంలో బానుడి బగబగలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఉదయం 10 తర్వాత రోడ్లు పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడి తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రానున్న 2 రోజులు ఎండలు మండుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక సాధారణం కంటే 3 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఇక ప్రస్తుతం పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా మరింత ఎక్కువగా ఎండల తీవ్రత ఉంటుందంటున్నారు. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే రోజంతా తగినంత నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని సూచిస్తున్నారు. లేత రంగుల్లో ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. సూర్యరశ్మి నేరుగా తగలకుండా చూసుకోవాలి. టోపీలు, గొడుగులు ఉపయోగిస్తే బెటర్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వేయించిన కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇక చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారి శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి వారికి తగినంత నీరు అందిస్తూ ఉండాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండలైతే మండిపోతున్నాయి. ఇక దీనికి సంబంధించి డాక్టర్లు కూడా, నిపుణులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇక 3 డిగ్రీల సెల్సియస్ కూడా ఎక్కువగా టెంపరేచర్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది, మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండాలి అనేసి అని చెప్పి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు? డాక్టర్లు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే బెటర్ అని చెప్తున్నారు? ఏ విధంగా ఉండబోతున్నాయి ఉష్ణోగ్రతలు? ఏదైతుందో గత వారం రోజుల నుంచి తీవ్రమైన ఎండలు కొట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉక్కపోతలు. ఎందుకంటే చూస్తున్నాం, ఈసారి గతంలో కంటే కూడా ఈసారి భిన్నంగా వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కాబట్టి దాంతోపాటు జనవరి చివరి వారం నుంచే రాష్ట్రంలో ఎండల తీవ్రత సుమారుగా రోజు పేర్కొంటూ వస్తున్న పరిస్థితి. ఇప్పుడు చూసిన పరిస్థితి అయితే బానుడి బగబగలు తలడిల్లిపోతున్న పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాతావరణం కంప్లీట్ గా చేంజ్ కావడంతో మధ్యలో కొన్ని రోజులు వర్షాలు కురిసి అకాల వర్షాలతోటి, వడగళ్ల వర్షాలతోటి కొంత వాతావరణం చల్లబడడం, అదేవిధంగా మళ్ళీ ఎండ ఉష్ణోగ్రత పెరగడంతో కొంచెం ఉదయం 9 దాటితే తప్ప బయటికి 9 లోపల తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి. 9 దాటితే సుమారుగా ఉదయం 9 గంటల నుంచే రాత్రి 9:30-10 గంటలకు కూడా పెద్ద మొత్తంలో మంటగాలు దొరకడం, ఎండలకు రావడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత 10 తర్వాత మాత్రం రోడ్లు కంప్లీట్ గా నిర్మానుషంగా కనిపిస్తున్న పరిస్థితి. తప్పని పరిస్థితిలో అయితే ఏదైతుందో ఎండల తీవ్రత పెరగడంతో హాస్పిటల్ అయితే ఎమర్జెన్సీ తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి.
దాంతోపాటు రోడ్లు అయితే ప్రధానంగా నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎండ తీవ్రత వేడి తట్టుకోలేకపోతే ఉక్కపోతే స్టార్ట్ కావడం అది ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలు ఏదైతుందో చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కొంత అనారోగ్య పరిస్థితులు పడుతుండే చాలా మంది ప్రజలు అయితే ఈ ఉక్కపోతకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే పోతే ఈ నేపథ్యం హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే తెలంగాణలో హెచ్చరికే పరిస్థితి ఉంది. రానున్న మరొక 2-3 రోజులు మాత్రం ప్రధానంగా ఎండలు ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 42 డిగ్రీల నమోదవుతున్న పరిస్థితి. ప్రధానంగా కొన్ని సెంటర్లు అయితే 46% కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువ ఉండటంతో ప్రధానంగా బయటికి వెళ్ళాలన్నా, జర్నీ చేయాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. రోజు రోజుకు ఎండల తీవ్రత కావడంతో అనారోగ్య కారణంగా గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో డాక్టర్లు చెప్తున్న సలహాల సూచనలు ఏంటంటే ఎండలు ఎక్కువ తిరగొద్దు, బయట ఏదన్నా 12-1 లోపే కంప్లీట్ గా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పి ఇప్పటికే వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఓన్లీ ఈలో ద్రవరూపంలో ఉన్నటువంటి వాటర్ కావచ్చు, దానికి సంబంధించి వాటర్ మినరల్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ద్రవరూపం ఉన్నటువంటి పదార్థాలు మాత్రం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే డాక్టర్లు ఎప్పటికప్పుడు సలహాలు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ ఎండని తట్టుకోలేక చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు కూడా చాలా ప్రధానంగా ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఇలా వడదెబ్బ కనుక తగిలితే చాలా సీరియస్ అవుతుంది. ఎందుకంటే ఆ మోషన్స్, వామిటింగ్ లాంటివి స్టార్ట్ అవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో తగ్గపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి. దానికి సంబంధించి వెంటనే మెడిసిన్ ట్రీట్మెంట్ చేసుకుంటే తప్ప తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి ప్రధానంగా అలాంటి అవకాశం రాకుండా చూసుకోండి చెప్పి ఒకే డాక్టర్లు అయితే సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. బయట కూడా ఎవరు ఎండలు వెళ్ళలేని పరిస్థితిని ప్రధానంగా చూసుకుంటే ఆ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్. అదేవిధంగా థ్యాంక్ యూ భాస్కర్. అదేవిధంగా దీనికి సంబంధించి విశాఖపట్నంలో ఏ విధంగా ఉన్నాయి ఎండల తీవ్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, వైజాగ్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆల్రెడీ ఎండలు మండిపోతున్నాయి, మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ. ఏదైతే మనం వేసవికాలం ఇంకా మొదలు కాలేదు, అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే భారీగా అయితే మాత్రం ఎండలు మండుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే రానున్న మే కావచ్చు, జూన్ కావచ్చు, ఎండలు చూస్తే ఈ ఇంటికి 2 కూడా ఉండొచ్చట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ ఏప్రిల్ మాసంలో అయితే కనుక కొంత మేర మాత్రమే ఎండలు ఉండేది. గత 30 సంవత్సరాల నుంచి పోల్చుకున్నట్టయితే కనుక గత 30 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఇంతలా ఎండలు అయితే మండిన పరిస్థితులు ఏమంటూ కూడా వాతావరణ అధికారులు చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక 45-46 డిగ్రీల వరకు కూడా ఇప్పటికే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితులు మనకి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా ఇది విశాఖ జిల్లా వరకు చూసుకున్నా, లేదంటే ఉత్తరాంధ్ర జిల్లా ప్రాంతంలో అయితే మాత్రం ఇప్పటికే ఎండల తీవ్రత భారీగా ఉండడంతో అయితే మాత్రం ఉదయం 11 గంటల నుంచే రోడ్డు మీద అయితే కనుక జనాలు కూడా పలుచుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఎక్కువ మొత్తంలో వీళ్ళు ప్రజలందుకు కూడా కూడా కనిపిస్తుంది. అంటే ఏదైతే ఇటు డాక్టర్లు కావచ్చు, లేదంటే కనుక ఈ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నట్టు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కావచ్చు, వృద్ధులు అయితే మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని, అదేవిధంగా చూస్తున్నట్టయితే కనుక ఏదైతే ఈ ఎండల ప్రభావంతో అయితే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి గాను పెద్ద మొత్తంలో నీరు ప్రతిరోజు సేవించాలని, అదేవిధంగా పండ్లు, కూరగాయలు తెచ్చి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బయట ఎవరైతే తిరుగుతారో, అంటే ఎండలలో తిరగాల్సిన పరిస్థితి స్థాయిలో వైట్ డ్రెస్ ధరించడం ద్వారా అయితే మాత్రం కొంతమేర ఎండ తాలూకా వేడిని తగ్గించుకోవచ్చని, అదేవిధంగా కాటన్ దుస్తులు ధరించుకోవడం ద్వారా కూడా ఈ యొక్క వేడిని తగ్గించుకోవడం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ వాతావరణ అధికారులు చెప్తున్న దానిపైతే కనుక గత కొంతకాలంగా ఎండలు లేని విధంగా అయితే మాత్రం ఈ సంవత్సరంలో ఎండలు భారీగా మండుతాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యలో వర్షాలు పడడంతో కూడా ఈ కొత్త మొత్తంలో ఈ ఎండలు కూడా తీవ్రత అయితే మాత్రం పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. పగటి కూడా ఉష్ణోగ్రతలు అయితే కనుక భారీగా పెరుగుతాయి ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎండల తీవ్రత నుంచి అయితే మొత్తం ప్రజలందరూ ఉపశమనం పొందాలంటే కనుక ఖచ్చితంగా సాధారణమైనటువంటి మంచిదని, ఆయిల్ ఫుడ్స్ దూరంగా ఉండాలంటూ కూడా కొంత డాక్టర్లు కూడా మనకి చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ నాయుడు.
రైట్, ఇక అదే విధంగా రాజమండ్రిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మరి అక్కడ కూడా ఎండలు ఎక్కువగా కొడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎండ తీవ్రతకి అక్కడ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే దాదాపు ఎలాంటి క్యారింగ్ అనేది తీసుకోవాలి, అదేవిధంగా ఎంతవరకు అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, డీటెయిల్స్ అందించండి. ఏప్రిల్ మొదటి వారంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. గత వారం రోజులుగా జిల్లా వాసులు ఒక్కబోతలతో అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు బయటకు రావాలంటే భయపడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజులుగా అక్కడక్కడ చెదురుమదురు జల్లుల పాటుతో ఈ నేపథ్యంలో ఎండల తీవ్రతలు మరింత పెరిగింది. అదేవిధంగా రానున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలో మార్పు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో మరో 2 రోజుల్లో సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతల కంటే 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం 40 డిగ్రీలు పైబడి ఇక్కడ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అయితే సూచిస్తున్నారు. వృద్ధులు అదేవిధంగా చిన్నపిల్లలను ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా ఉదయం ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బయట తిరగద్దని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా అత్యవసరం అయితే తప్ప ఈ బయట తిరగద్దని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నారు. నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరి బొండాలు తదితర ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఎండలో తిరిగే సమయంలో కాటన్ దుస్తులు ధరించాలని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొట్టడంతో ఈ జిల్లా వాసులు అయితే ఒక్కబోతులతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గతంలో కంటే ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రానున్న మే మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎండల్లో తిరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవడం, బయటకు వెళ్ళేటప్పుడు గొడుగులు లేదా టోపీలు ధరించి బయటకు వెళ్ళడం లాంటివి చేయాలని కూడా నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. అదేవిధంగా నల్గొండలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది, అదేవిధంగా ఎండలకు సంబంధించి అక్కడ ఏ విధంగా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఎండలు నమోదవుతున్నాయి, అదేవిధంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఏ విధంగా చెప్తున్నారు, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా మండుటెండలు అయితే దూరొచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం జిల్లాతో పాటు నల్గొండ జిల్లా ఇప్పటికీ 42 డిగ్రీస్ నమోదైనటువంటి పరిస్థితి. రామగుండం తర్వాత అతి ఎక్కువగా నల్గొండ జిల్లా అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఉష్ణోగ్రతకు సంబంధించి గతంలో కూడా అనేక మార్లు కూడా పెద్ద ఎత్తున ఎండ తీవ్రతకు తట్టుకోవడానికి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా రివ్యూ చేయడం కూడా జరిగింది. దీంతో పాటు డిఎంహెచ్ఓ ఏదైతే వడదెబ్బకు తట్టుకోకుండా ఉండడానికి వృద్ధులు అయితేనేమి ఈ సంబంధించిన చిన్నపిల్లలకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే వడదెబ్బకు తట్టుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వెళ్తున్నటువంటి చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, సంబంధించినటువంటి పలు జిల్లాలలో చూసినట్లయితే ఇప్పటికీ చిరు వ్యాపారులు ప్రధానంగా ఉంటారు. ప్రధానంగా ఈ చిరు వ్యాపారులంతా ప్లాట్ఫారం మీదనే నిత్యము తమ వ్యాపారాలను కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ వ్యాపారులకు చెప్పాల్సిన విషయం కూడా ప్రధానంగా చెప్పినటువంటి ఏంటంటే, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారు 12:30 లోపే తమ యొక్క వ్యాపారాలను ముగించుకొని తిరిగి సాయంత్రం ఏవైతే 4 తర్వాతనే మాత్రం తిరిగి వ్యాపారాలు చేసుకోవాలి. ఈ చిరు వ్యాపారులకు రోడ్లపై ప్లాట్ఫారాల మీద తీవ్ర ఎండకు ఇబ్బంది అయ్యి అనేక మంది ఆరోగ్య పరిస్థితులు ప్రధానంగా గ్రామీణ స్థాయిలో నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చే వారైతేనేమి తమ 2 వీలర్ మీద తిరిగి వ్యాపారాలు చేస్తున్న అనేక మంది చిరు వ్యాపారులకు కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది నల్గొండ జిల్లాలోని 42 డిగ్రీ ఇప్పటికే మించిపోయిన పరిస్థితి. రానున్న రోజుల్లోని 46 దాకా పోయే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాలలో కూడా తెలంగాణలో కూడా అత్యధికంగా రామగుండం తర్వాత నల్గొండలోనే ప్రధానంగా ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా వ్యాపారులు కానీ చిరు వ్యాపారులు కానీ ఎవరైతే ఉంటారో వారు 12 గంటల లోపే తమ వ్యాపారాలు ముగించుకొని వెళ్ళిపోవాలి. తిరిగి సాయంత్రం 6 తర్వాత కానీ సన్ రైజ్ తక్కువైన తర్వాతనే చేసుకోవాలని కూడా ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా
పూర్తిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. వారితో పాటు డిఎంహెచ్ఓ ఏదైతే ఎండ తీవ్రత తట్టుకోవడానికి ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ చెప్పుకోవడం జరిగింది. ఏదైతే ఏరియా హాస్పిటల్ ముందస్తుగానే ఒక సూచన కూడా చేస్తున్నారు. ఎవరైతే చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ తీసుకొని వెళ్ళేటప్పుడు ముందుగాను ఉన్న ప్రికాషన్స్ తీసుకుని వాటర్ ఎక్కువ కాంటెంట్ తీసుకోవాలి. దీంతో పాటు నిమ్మరసం ఎక్కువ తీసుకున్నట్లయితే ఏదైతే జర్నీ చేస్తున్న క్రమంలో కూడా అక్కడక్కడ కొన్ని సీతాఫలాలు కూడా ఉంటాయి, దాన్ని తీసుకొని మాత్రం జర్నీ చేయాలి. ఖచ్చితంగా మాస్కులు సంబంధించినటువంటి గొడుగులు ఖచ్చితంగా ఉంటేనే రివర్ సంబంధించినటువంటి ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ప్రధానంగా ఉంటుంది. లేని పక్షంలో వడదెబ్బ కొట్టి ప్రమాదమైన పరిస్థితి ఉందనేది కూడా ఇప్పటికే జిల్లా పోలీసు సంబంధించినటువంటి డిఎంఎస్ యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ విషయాలని ప్రజలు కూడా గమనించి పూర్తిగా వ్యాపారాలు చేసుకోవాలి, కానీ సంబంధిత టైంలో మాత్రమే చేసుకోవాలి. ఎండ తీవ్రత ఉండడం వడదెబ్బ కొట్టే ప్రమాదం ఉన్నదని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ జిల్లాలో తీవ్రత ఎండకు ఉన్నటువంటి నల్గొండ జిల్లాలోని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇప్పటికీ అధికారులు కూడా పూర్తిగా వ్యాపారులకు కావచ్చు, అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది పట్టణాలకు వెళ్తున్న క్రమంలో కూడా వారు ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. టూ వీలర్ మీద ప్రయాణించే వారు ఖచ్చితంగా హెల్మెట్ తో పాటు మాస్క్ ధరించాలి. వాటర్ బాటిల్ కంపల్సరీ బండిలో పెట్టుకొని తమ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ముందస్తుగానే ఆ ప్రాంతానికి ఎగ్జిట్ చేయ ముందే 12 తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రయాణం చేయొద్దనేది కూడా ఇప్పటికే ఆ ప్రాంతాలకు సంబంధించిన ఏజెన్సీ కూడా అయితే దేవరకొండ సంబంధించినటువంటి పొగిల్లా తదితర ప్రాంతాలలో ఏజెన్సీ వాళ్ళకు కూడా వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ కూడా వారు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి సోషల్ ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఏవైతే వనజీవి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా సపరేట్ వాటర్ పెడుతూ ఆ పక్షులకు కూడా పెద్ద ఎత్తున సోషల్ ఫారెస్ట్ వారు ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. టోటల్ గా జనాలే కాకుండా వన్యజీవులకు కూడా ఇక్కడ ఇబ్బంది కలిగిన పరిస్థితి వీరందరికీ కూడా ప్రొవైడ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఎండలో తిరుగుతున్నారో సంబంధించినటువంటి రివర్ కు దగ్గరలో ఉన్నటువంటి దేవరకొండ సంబంధించిన నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి వన్యప్రాణులకు కూడా వాటర్ సప్లై చేయడానికి కూడా ఒక టీం కూడా ఏర్పడి ఇప్పటికే సోషల్ ఫారెస్ట్ వాళ్ళు ఒక టీం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఒక 2 నెలలు మాత్రం వన్యజీవాలను కాపాడుకున్నట్లయితే తిరిగి వచ్చే సమ్మర్ లో అనంతరం వాటర్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు వాటి పక్షులు కూడా సంబంధించినటువంటి వన్యప్రాణులను కాపాడుకోవడానికి నల్గొండ జిల్లాకు ఆనుకున్నటువంటి నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణులకు కూడా ఒక స్పెషల్ జోన్ ఏర్పాటు చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా సోషల్ ఫారెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాటు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వన్యప్రాణులకు సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇది ఎండ తీవ్రతకు నల్గొండ జిల్లాలో మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందంటారు? దానికి సంబంధించి శ్రీనివాస్, రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతలు ఇంకా ఎంత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందంటారు? దానికి సంబంధించి మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఏమైనా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇటు ముసలి వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు సూచించే అవకాశం ఉంది? నల్గొండ జిల్లాలోని ఇప్పటికీ 42 డిగ్రీ ఉంది, 46 దాకా దాటే ప్రమాదం ఉన్నదో చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నల్గొండ జిల్లాలోని చుట్టూ చూసినట్లయితే సరిహద్దు చూసినట్లయితే రివర్ నాగార్జున సాగర్ కావచ్చు, ఇది సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లోని రివర్ కు ఆనుకొని ఉన్నటువంటి రివర్ ఆనుకొని ఉన్న పరిస్థితుల్లో వాటర్ వచ్చినటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని ముందస్తు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ రివర్ కు సరిహద్దు ఉన్నటువంటి నల్లమల ప్రాంతమైనటువంటి దేవరకొండ, పొగిల్లా సంబంధించినటువంటి ప్రాంతాలను, రాచవల్లి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వాటర్ డెడ్ స్టోరేజ్ రావడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కూడా పడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ఎండ తీవ్రత పెరగడంతో ఎవరైతే వృద్ధులు కానీ సంబంధించిన చిన్నపిల్లలు కానీ తీసుకొని జర్నీ చేయకూడదు. చేసినట్లయితే 12 లోపు మాత్రమే జర్నీ చేయాలి. మిగతా టైంలో వడగాళ్ళు వస్తుంటాయి, దానికి సంబంధించినటువంటి వాటర్ రేంజ్ తక్కువ ఉంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా ముందస్తుగానే పూర్తిగా ప్రతి సెంటర్ లో కూడా అవగాహన సదస్సు కూడా పెట్టారు. దీనికి సంబంధించినటువంటి ప్రయాణికులు వెళ్ళేటప్పుడు కూడా ప్రశ్నలు చెప్తున్నారు. దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా వాటర్ బాటిల్ తో పాటు మాస్క్ లేదా గొడుగులు తీసుకొని వెళ్లాల్సిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సమ్మర్ సంబంధించినటువంటి 30 డిగ్రీ దాటే ప్రమాదం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి వాతావరణ సూచనలతో పాటు జిల్లా కలెక్టర్ చెప్పినట్టు ఆదేశాలు కూడా డిఎంహెచ్ఓ తో పాటు వాతావరణ సూచన కేంద్రం వాళ్ళు కూడా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.